హాయ్ మీ అందరికీ ఒక ముఖ్య విషయం చెప్పదలుచుకున్నాను. చాలా రోజుల తర్వాత మరి వీడియో పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే మరి కొన్ని ప్రభావాలన పెట్టలేకపోయాను. మరి ఎందుకంటే మరి మనకు విశ్వాసం కలాల. ఎందుకంటే మరి చూడండి, పక్షులు ఎగురుతాయి కానీ పక్షుల రెక్కల పైన వాటికి విశ్వాసం ఉంటుంది కాబట్టి ఎన్ని ఈదులు గాలులు వచ్చినా కానీ అవి ఎగురుతూనే ఉంటాయి మంచిగా. ఎందుకంటే అవి భయపడే కాబట్టి, విశ్వాసం ఉంటుంది కాబట్టి మనం ఎదగగలుగుతాం, మనకి ఎటువంటి ప్రమాదం ఏమి ఉండదు కాబట్టి అనేసి వాటికి విశ్వాసం ఉంటుంది. అలాగే మనం మనిషి లోపల కూడా ఎందుకు మరి అవిశ్వాసాన్ని కోల్పోతాం? మంచి విశ్వాసం మనకు కూడా విశ్వాసం రావాలన్నట్లు. మరి ఉద్యోగరీత్యా కానీ, మరి ఒక ఎగ్జామ్ రీత్యా కానీ, బిజినెస్ రీత్యా కానీ, మరి ఏ విధమైన రంగంలో కూడా మనకు కూడా ఒక విశ్వాసంతో ముందుకు ఎదిగినట్లయితే మనం విజయం సాధిస్తాం. మరి ఎవరికి కూడా కానీ ఒకటే టైంలో ఉద్యోగం సంపాదించలేకపోతాం. మరి ఒకటే టైంలో కూడా బిజినెస్లో మరి సక్సెస్ఫుల్ కావడం అనేది అది సాధ్యం కాదు. ఒక్కొక్కసారి కింద పడిపోతాం, కానీ కింద పడిపోయినంత మాత్రాన దాన్ని బాధపడకుండా మళ్ళా లేచి మనం మరి ఏం చేస్తే బాగుంటుంది, ఎట్లుంటుంది అనేసి మళ్ళా బిజినెస్ కోసం కానీ ఎదుర్కొని మంచి బాటలో నడిచి మన బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకొని 10 మందికి ఆదర్శంగా ఉండి 10 కుటుంబాలకు మంచి సాలరీలు ఇస్తూ 10 కుటుంబాలను పోషించిన వారమే ఉండాలని కోరుచున్నాను. మరి ఉద్యోగరీత్యా కానీ పిల్లలు స్టూడెంట్సే కానీ ఎవరే కానీ నా వల్ల ఏమవుతుంది ఉద్యోగం, నా వల్ల నేను కొట్టలేకపోతున్నా అని అనుకుంటారు. కానీ అది తప్పు. ఎందుకంటే జాబ్ అన్నప్పుడు, ఎగ్జామ్స్ అన్నప్పుడు ఏదైనా కానీ కఠినమైనవి ఇస్తారు కాబట్టి మరి ఒక్కొక్కసారి మనకు రిజల్ట్ రాకపోవచ్చు, సెలక్షన్ కాకపోవచ్చు. కానీ విడద్దు. ఎందుకంటే ఒక్కోసారి చూడండి, మీరు ఎగ్జాంపుల్గా ఒక ఐఏఎస్ఏ కానీ, ఒక ఐపీఎస్ఏ కానీ ఎంతోమంది చాలా వరకు మెయిన్గా వెళ్ళిన తర్వాత ఇంటర్లో కూడా పోతారు. చాలామంది మెయిన్లో కూడా ఫెయిల్ అవుతూ ఉంటారు. అయినా కానీ పట్టు సాధించి వాళ్ళు విజయాన్ని తన సొంతం చేసుకున్నంత వరకు వాళ్ళు వదలరు. అందుకోసం అనేసి నేనంటున్న ప్రతి ఒక్కరు కూడా మనము నాతోటి ఏం కాదు, నాతోటి ఏం పని శాత కాదు, నాతోటి ఏమి ఇది కాదు అది కాదు అని అనుకోకుండా, నిరాశ చెందకుండా, మన పట్టు వదలకుండా మనం చేసే ప్రతి పనిలోను విశ్వాసంతో మరి పట్టుదలతో చేసినట్లయితే మరి నీది నాది ప్రతి ఒక్కళ్ళది విజయం సొంతం ఖచ్చితంగా అవుతాయనేసి నేను అంటున్నాను. ఓకేనా? డన్.